జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన దేశ ప్రజలను నివ్వెరపరిచింది. అమాయక ప్రజలను మతం అడిగి మరీ చంపడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిని కల్పించింది. ప్రకృతి అందాలను తిలకించేందుకు వెళ్లిన ప్రజలపై ఉగ్ర మూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం ప్రపంచం మొత్తం ఖండించింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పొట్టన పెట్టుకుంది. ఈ దారుణ కాండలో అసూలు బాసిన భారత పౌరులకు అండగా ఉండి వారిలో ధైర్యాన్ని నింపాలన్న మంచి లక్ష్యంతో ముందుకు వచ్చింది చామల ఫౌండేషన్. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చామల ఫౌండేషన్. ఉదయ్ కుమార్ నేతృత్వంలో చారిటీ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్లో అందరినీ భాగస్వామ్యం చేయాలని సంకల్పించారు. రాజకీయ, సినిమా, టీవీ, పోలీస్, కార్పొరేట్, వ్యాపార రంగాల ప్రముఖులను భాగస్వామ్యం చేసింది. మొత్తం 6 టీంలు ఈ లీగ్లో పాల్గొంటున్నాయి. అక్టోబర్ 9, 10వ తేదీల్లో మ్యాచ్ నిర్వహించి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పహల్గామ్ బాధిత కుటుంబాలకు అందించాలని సంకల్పించింది. మ్యాచ్లో పాల్గొనే 6 టీంలకు అందించే జెర్సీల లాంచింగ్ అట్టహాసంగా జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టాలీవుడ్ నటులు తరుణ్, సుధీర్ బాబు, హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ ఈ జెర్సీ ట్రోఫీ లాంచ్లో పాల్గొన్నారు. పొలిటికల్ లీడర్స్ ఖద్దర్ అన్నాస్ జెర్సీ, సినిమా వారి కోసం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, టీవీ నటుల కోసం టీవీ రైడర్స్, హైదరాబాద్ నవాబ్, కార్పొరేట్ మిసైల్స్, పోలీసుల కోసం ఖాకీ బుల్లెట్స్ జెర్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంచి పని కోసం చేస్తున్న ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిని ఇస్తుందన్నారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాలను ఆదరించాలని కోరారు. ఈ ఎలీట్ క్రికెట్ లీగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషకరం. వాట్ ఐ ఫెల్ట్ మోస్ట్ హ్యాపీ వాస్ కంపేర్ చెప్పినట్టుగా మీరేదో ఒక చిన్న స్టేడియంలోనో లేదా టెన్నిస్ బాల్తో ఆడడం కాకుండా ఫుల్ ఫ్లెజ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఆర్ హ్యావింగ్ దిస్ టూర్నమెంట్. That's very interesting. So I asked Tarun and all particularly, మీరు serious players అని కూడా అడిగారు. So I was happy to learn that you're going to do some serious cricket. I'm happy to be here. నేను కూడా I was a very active and keen sportsman and at some level I enjoyed playing cricket, but I suffered some injuries and then I don't play actively myself anymore. And then I'm very happy to be a part of this function and launch your jerseys and your trophy today. I wish you all the very best and I hope we see some good cricket and your the noble cause with which you set out, Uday. I wish you all the very best. ఆపరేషన్ సింధూర్ లో అమరులైన కుటుంబాలకి వాళ్ళ వైఫ్స్ అసోసియేషన్కి ఈరోజు మేము ఎలైట్ క్రికెట్ లీగ్ అని ఒక క్రికెట్ లీగ్ని స్థాపించి దీంట్లో ఎలైట్ క్రికెట్ లీగ్లో 6 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకటి పొలిటికల్ టీం, ఒకటి ఫిల్మ్ టీం, టీవీ టీం అండ్ కార్పొరేట్ టీం. వీళ్ళందరూ కలిసి దీని ద్వారా వచ్చే నిధుల్ని ఎన్డీఏ ఆర్మీ వైఫ్స్ అసోసియేషన్కి డొనేట్ చేస్తున్నామని తెలియజేస్తూ నా మదిలో పుట్టిన ఈ ఆలోచనకి సహకరించడానికి, సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చిండ్రు. ఐఎమ్ వింగ్ కమాండర్ రాఘవ్. ఐ హావ్ ఫినిష్డ్ 15.5 years in the Indian Air Force. I've retired on 17 June this year, just after Operation Sindoor, after contributing my bit.
I'm a helicopter pilot and a missile operations officer, and I belong to the same fraternity as Uttam sir. He himself is a fighter pilot, so he's a role model for all of our younger generations. Thank you so much for giving me this opportunity, and this is a great cause that Elite Cricket League has been established to help whoever have lost their lives or whoever have suffered during the recent attacks on our motherland. So I wish these organizers all the very best. అనంతరం అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టిసిపెంట్స్ ర్యాంప్ వాక్ చేశారు. మంచి పని కోసం ఆడుతున్న ఈ మ్యాచ్కు అన్ని విధాలుగా సహకారం ఉంటుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. క్రీడాకారులను తయారు చేయవలసిన అవసరం చాలా ఉందన్నారు. చిన్న దేశం సౌత్ కొరియా ఒలింపిక్స్లో 36 గోల్డ్ మెడల్స్ సాధించిందని, అలాంటిది 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఎందుకు వెనక ఉందో ఆలోచించాలన్నారు. Tried to get the Uppal stadium for him. ఎందుకంటే 9th 10th కి 6 teams తోటి ఆర్గనైజ్ చేస్తున్నారు చెప్పారు. సో ఇట్స్ ఈసారి ఏంటంటే పొలిటికల్ టీమ్ నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. దే ఆల్సో హ్యాడ్ ఎ పొలిటికల్ టీమ్. దే ఆర్ యాడింగ్ సమ్ క్రికెటర్స్ ఫ్రమ్ ఎవరితో ఆడతారు వాళ్ళు పొలిటికల్ టీమ్ అంటే 11. సో ఇట్స్ గుడ్. దాంట్లో ఇక్కడ మంచి మంచి బ్యాట్స్మెన్స్ మనకు ఆడొస్తుంది కదా. చిన్నప్పుడు ఆడినావా? నేను ఆడతా కానీ 2-3 పెట్టాలి వెనక. సో డెఫినెట్గా ఎందుకంటే ఆయనకు కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్. యూ సా దట్ ఈ వెంట్ టు సౌత్ కొరియా, ఈ వెంట్ టు దట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వేర్ ఈ రియలైజ్ దట్ ఇండియాలో కూడా మనం ఒక మంచి స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురావాలి. అంత చిన్న సౌత్ కొరియాలో 36 గోల్డ్ మెడల్స్ కొట్టిరు వాళ్ళు ఎక్కడ ఒలింపిక్స్లో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్. సో మనం 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్ మెడల్స్ ఎందుకు కొట్టలేకపోతున్నామని చెప్పి ఈ ఫుట్బాల్ని కూడా ఆయన వీలైనంత మటుకు ఇక్కడెక్కడో మన మర్రి చెన్నారెడ్డి ఎంసీఆర్డీలో కూడా నేను రోజు నన్ను తీసుకుపోయింది. ఏం చేస్తున్నారన్న ఇదంతా చదువుతున్నారు అంటే ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ కట్టిస్తున్నాడు. దేనికంటే నేను ఇక్కడ ఆఫీస్ పెట్టుకొని సాయంత్రం ఇక్కడ ఆడుకుంటా కొన్ని టీమ్స్ని పిలుచుకుంటాను. సో ఈజ్ వెరీ ఎంతూసియాస్టిక్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఈ వాంట్ టు ప్రమోట్ స్పోర్ట్స్ ఇన్ తెలంగాణ. దట్స్ వై ఇప్పుడు వచ్చే 4th సిటీలో కూడా ఇన్ అప్కమింగ్ టైమ్ వాట్ వీఆర్ ప్లానింగ్ 4th సిటీలో కూడా వీఆర్ అలోకేటింగ్ ఎ ల్యాండ్ ఫర్ ద స్పోర్ట్స్ యూనివర్సిటీ. దానికోసమనే ఆయన ఇంకా కూడా ఇప్పుడు జపాన్కి కూడా వెళ్ళినప్పుడు కూడా ఈ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ థింగ్. మనం ఏదో చెయ్యాలి. ఎందుకంటే మనం చాలామంది యంగ్స్టర్స్కి ఈ థాట్ ప్రాసెస్ రాదు. ఎందుకంటే అది కూడా రెలవెన్స్ టు ద క్రికెట్ లేని వాళ్ళు కూడా ఉదయ్ లాంటి వాళ్ళు ఉదయ్ వాళ్ళ బ్రదర్ వీళ్ళంతా మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర. సో ఈ టీం అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మంచి ఐడియాతోటి ముందుకు వస్తున్నందుకు బెస్ట్ ఆఫ్ లక్ మీకు. మంచి పని కోసం క్రికెట్ ఆడుతున్నామన్నారు హీరో తరుణ్. గతంలో చారిటీ కోసం అనేక సందర్భాల్లో క్రికెట్ ఆడినట్లు తరుణ్ గుర్తు చేశారు. ఇక మరో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ఓ ఓటు కావాలంటే పొలిటికల్ లీడర్స్ ఓడిపోవాలంటూ సరదాగా అందరినీ నవ్వించారు. ఇలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు చామల ఉదయ్ గారు అండ్ హిస్ బ్రదర్ రామచంద్ర గారికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అండ్ మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మేము 2006లో ఇదొక సరదాగా ఆడుకుందామని ఫామ్ చేసాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మ్యాచెస్ ఆడాం. యుఎస్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎన్నో మ్యాచెస్ ఆడాం. మేము ప్రతిసారి ఆడినప్పుడు ఎవ్రీ టైం మేము ఒక మంచి కాజ్ కోసమే ఆడతాం. అండ్ అలాగే ఈసారి ఇప్పుడు ఉదయ్ గారు వచ్చి ఇలాగా ఎలైట్ క్రికెట్ లీగ్ అని చేస్తున్నామని మెయిన్గా ఉదయ్ గారు అండ్ అఫ్ కోర్స్ మన డిఎస్పి రాంబాబు గారు చెప్పగానే వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇలా వేరియస్ కాజెస్ టుగెదర్ కలిపి ఇలాంటి ఒక మంచి ఈవెంట్ చేస్తున్నప్పుడు వీ వర్ సో హ్యాపీ టు ప్లే. అండ్ మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఒక టీం, అలాగే పొలిటీషియన్స్ అందరూ ఒక టీం. అండ్ దెన్ వీ హ్యావ్ తెలంగాణ పోలీస్, 2 కార్పొరేట్ టీమ్స్ అండ్ అఫ్ కోర్స్ మా టీవీ యాక్టర్స్ అందరూ కూడా ఒక టీం ఫామ్ చేసుకుంటున్నారు. అండ్ ఇట్ విల్ బి నైస్. సో మాకు ఫస్ట్ మ్యాచ్ పొలిటీషియన్స్తోనే చెప్పారు. సో 9th.
So we'll all play. May the best team win. క్రికెట్ అనేది ఇట్స్ ఆల్వేస్ మన చిన్నప్పటి నుంచి మన చదువుతో పాటు క్రికెట్ ఆడతాం, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా క్రికెట్ ఆడతాం, బిజినెస్ చేస్తున్నా క్రికెట్ ఆడతాం. ఆర్ అట్లీస్ట్ క్రికెట్ అనేది ఇట్స్ లైక్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. మనకి చిన్నప్పటి నుంచి ఇది ట్రావెల్స్ విత్ అస్. సో ఒక మంచి అకేషన్ ఇది. క్రికెట్ ఆడుతూ డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళు అందరూ కలిసి క్రికెట్ ఆడడం అనేది ఫర్ అ గుడ్ కాజ్. ఫస్ట్ మ్యాచ్ మాకు పొలిటీషియన్స్లో అని చెప్పి అన్నారు. నేను ఇప్పుడు ఒక కొద్దిగా చిన్న బ్రైబ్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి. మా ఓటు కావాలంటే మీరు ఓడిపోవాలి మాతో. సో ఇంత మంచి ఈవెంట్లో, ఇంత మంచి కాజ్లో టెలివిజన్ టీం నుంచి మేము పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఆర్గనైజర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముఖ్యంగా నేను టెలివిజన్ నుంచి వచ్చి ముఖ్యంగా తరుణ్ భయ్య, శ్రీకాంత్ అన్న, వెంకటేష్ సార్ వీళ్ళందరి సపోర్ట్ తోటి సీసీఎల్ కూడా ఆడటం జరిగింది. సో నాకు పుట్టినిల్లు మెట్టినిల్లు లాగా, టెలివిజన్ పుట్టినిల్లు అయితే మెట్టినిల్లు నాకు సీసీఎల్ సినిమా వాళ్ళ దాంట్లో. సో అక్కడ ఇక్కడ నాకు అవకాశం వచ్చినందుకు నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ. సో ఇంత మంచి టోర్నమెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ ఉండాలి. తెలంగాణ జిల్లాలో ఎంతో మంది ప్రతిభ గల క్రికెటర్లు ఉన్న హెచ్సిఏ లీగ్లు పెట్టడం లేదన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఇలాంటి కార్యక్రమాలు చూసైనా హెచ్సిఏ తీరు మార్చుకోవాలన్నారు. పహల్గం దాడి తర్వాత చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు అండగా ఉండేలా చారిటీ మ్యాచ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ర్యాంప్ వాక్ చేశారు సిపి సివి ఆనంద్. ఎలీట్ క్రికెట్ లీగ్ అనేది ప్రారంభిస్తున్నారు. అందరు కూడా కలిసి ఇంత భారీ ఎత్తున ఈ క్రికెట్ లీగ్ని ప్రారంభిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన 29 రాష్ట్రాలు క్రికెట్ ఆడతాయి, కానీ హెచ్సిఏ ఒకటే ఒక క్రికెట్ లీగ్ ఏర్పాటు చేయని దుస్థితిలో ఉంది. ఐ హోప్ దిస్ ఎలీట్ క్రికెట్ లీగ్ ఇదన్నా చూసి పాఠాలు నేర్చుకొని హెచ్సిఏ ఒక దారికి వచ్చి క్రికెట్ ఫర్ ద క్రికెటర్స్ ఆర్గనైజ్ చేయగలుగుతుందని నేను భావిస్తున్నాను. ఇటువంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలంటే స్పాన్సర్స్ చాలా ముఖ్యం. బికాజ్ ఇటువంటి ఈవెంట్స్ వితౌట్ స్పాన్సర్స్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు థింక్ అబౌట్. I hope every year this goes on regularly as an annual feature. అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డెఫినెట్లీ ఐ విల్ బి ప్లేయింగ్. లాస్ట్ ఇయర్ లీగ్స్లో 500s కొట్టాంలేండి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఐ విల్ డెఫినెట్లీ బి ప్లేయింగ్. అండ్ ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం కనుక ఇంకా ఘనంగా ఉంటుంది. అందరు కూడా పెద్ద భారీ ఎత్తున క్రౌడ్ రాబోతుంది కనుక I wish all the 6 teams all the best. చాలా కాలం తర్వాత ఇలాంటి చారిటీ మ్యాచ్ పెట్టడం నిజంగా అభినందనీయమన్నారు జీ తెలుగు న్యూస్ ఛానల్ ఎడిటర్ భరత్ కుమార్. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే మ్యాచ్ను తమ ఛానల్లో బ్రాడ్కాస్ట్ చేస్తామన్నారు. ఐపీఎల్కు ఎలా బీజం పడిందో సంక్షిప్తంగా వివరించారు. ఆపరేషన్ సింధూర్ సంబంధించి మనం చూసాం. డిఫెన్స్ ఫోర్సెస్కి వాళ్ళకి ఈ చారిటీ ద్వారా వచ్చిన తర్వాత చారిటీ ద్వారా వచ్చిన ఫండ్స్ అన్ని కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పడం నాకు తెలిసి చాలా రోజులు అయిందనుకుంటా. ఇంతకుముందు సినిమా స్టార్సే కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. సెలబ్రిటీ క్రికెట్ లీగు. దానికంటే ముందు టాలీవుడ్ టీమ్స్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ నలుగురు కలిసి ఒక 10-15 years బ్యాక్ ఫర్ కాజ్ ఓన్లీ. సో చాలా రోజులైంది ఇటువంటి వచ్చి కూడా కాజ్ కోసం క్రికెట్ మ్యాచ్ ఆడడం అన్నది. సో నేను అడిగాను రాంబాబు గారిని, సీరియస్ ప్లేనా? ఎందుకంటే చాలామంది సీరియస్గా ఉండరు కదా టాలీవుడ్ సంబంధించి. అంటే తరుణ్ గారు వాళ్ళేమో సీరియస్గా ఆడతారు, బట్ పొలిటికల్ అంటే సీరియస్గా దొరుకుతారంటే లేదు, ప్రాక్టీస్ చేస్తున్నారు పొలిటీషియన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ, సీరియస్గానే ఉంటుంది అని చెప్పారు. ఈ ఫ్యామిలీ నుంచి జీ తెలుగు న్యూస్ నుంచి డెఫినెట్గా విల్ కంటిన్యూస్లీ బ్రాడ్కాస్ట్. అక్టోబర్ 9th, 10th 2 days కూడా బ్రాడ్కాస్ట్ చేస్తాం. డెఫినెట్లీ ఇది ఎలైట్ క్రికెట్ లీగ్ చాలా నిజంగా ఐసీఎల్ ఎట్లా జరిగిందో చాలామంది తెలీదు. ఐపీఎల్ ఎలా వచ్చిందో 2007లో అప్పుడు గ్రెగ్ చాపెల్ కోచ్. ఇండియన్ క్రికెట్ టీమ్ ఫెయిల్డ్.
రాహుల్ ద్రవిడ్ కెప్టెన్గా ఉండే. ఆ తర్వాత మా చైర్మన్ సుభాష్ చంద్ర గారు, చైర్మన్ సుభాష్ చంద్ర గారు, ఈ బీసీసీఐ అంతా కూడా పాలిటిక్స్ అయిపోయింది, దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. 2007లో 2003లో నెంబర్ 2 ఆస్ట్రేలియాతో ఓడిపోయిన తర్వాత. సో మా చైర్మన్ సుభాష్ చంద్ర గారు ICL ఇండియన్ క్రికెట్ లీగ్ అని స్టార్ట్ చేశారు. మన హైదరాబాద్లోనే ఎల్బీ స్టేడియంలో ఫస్ట్ జరిగింది. అప్పుడు బ్రియాన్ లారా, కపిల్ దేవ్ అండ్ చాలామంది క్రిస్ కెయిన్స్ టీమ్స్తో స్టార్ట్ అయింది ICL. సో ICLను చూసిన తర్వాత బీసీసీఐకి మనం ఎందుకు స్టార్ట్ చేయరాదని చెప్పి ICLలో పాల్గొన్న క్రికెటర్స్ అందరినీ కూడా మేము లైఫ్ టైం బ్యాన్ చేస్తాం, ఇండియన్ క్రికెట్ టీంలో తీసుకోమని చెప్పి అప్పుడు IPL స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఇయర్. సో IPL వెనుక ఆ బ్రెయిన్ కూడా మా గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర గారిది. ICL స్టార్ట్ అయింది, ICLను చూసి తర్వాత IPL స్టార్ట్ చేశారు. ICLలో పాల్గొన్న వాళ్ళు ఎవరిని కూడా మేము ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ చేయమన్నారు. సో స్పోర్ట్స్ బీసీసీఐ లేకపోతే HCA దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. బట్ ఎనీవే హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దీన్ని మీడియా పార్ట్నర్గా చేయడం చాలా సంతోషంగా ఉంది. పహల్గం బాధితుల కోసం చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం ద్వారా వచ్చే నిధులను ఇండియన్ ఆర్మీ వైఫ్స్ అసోసియేషన్ కు అందించనున్నట్లు చామల ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ రెడ్డి తెలిపారు.